మీలో ఎవరైనా ఓమే బూస్ట్ సినిమాకి వెళ్ళాలనుకుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ బ్రెయిన్ ని ఇంట్లోనే ఫ్రిడ్జ్ లో పెట్టేసి థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే మూవీలో వాళ్ళ క్యాప్షన్ లో చూపించినట్టు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్. ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే ఓం బూమ్ బుష్ మూవీ ఒక ఫన్ రైడ్ అండి. స్టోరీ సెటప్ అంతా కొత్త ఏమీ కాదు, చాలా సినిమాలు చూసాను. కానీ ఆ స్క్రీన్ ప్లే నెరేషన్ చూసారు, దానికి వాళ్ళు మంచి కామెడీ టచ్ ఇచ్చారనమాట. సూపర్ ఫన్నీ ట్రీట్మెంట్. అందువల్ల మూవీ మనకు చూస్తున్నంతసేపు చాలా ఎంటర్టైనింగ్ గా ఇలాజికల్ గా ఉన్నా కానీ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనమాట. సేమ్ ట్రైలర్ చూపించినట్టు ఇది ఒక హారర్ కామెడీ అండి. నిజంగానే హారర్ మూవీస్ లో ఎవరు టచ్ చేయరు, ఒక కొత్త పాయింట్ టచ్ చేశారండి. ఆ పాయింట్ టచ్ చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఒక లవ్ సాంగ్ ఉందండి సెకండ్ హాఫ్ లో, సూపర్ ఉంటుంది లవ్ సాంగ్. పైగా మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఆ లవ్ సాంగ్ మంచి ఫీల్ ఇచ్చి బయట పంపిస్తుంది అనమాట. ఈ సినిమా లీడ్ రోల్స్ అయిన ప్రియదర్శి గానీ, రాహుల్ రామకృష్ణ గానీ, శ్రీ విష్ణు గానీ వాళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ చేయగలరానికి ఎవరు చేసిన సూట్ కాదు. ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ తో సూపర్ కామెడీ టైమింగ్ తో హిలేరియస్ గా మన థియేటర్ లో కూర్చోబెట్టారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అసలు వేరే సినిమాలో సీరియస్ గా డైలాగులు కూడా ఈ మూవీని చాలా కామెడీగా, మొత్తం చాలా మూవీస్ లో చూసిన కామెడీ సీన్లు అన్నింటిని మిక్స్ చేసి కొట్టేశారండి. అవన్నీ ఎంటర్టైనింగ్ గా బాగానే వర్కౌట్ అయినాయి. ఫైనల్ కి ఓం బూమ్ బుష్ సినిమాకి వెళ్ళనా వద్దా అని అడిగితే, మీరు గారు కామెడీ సినిమా ఇష్టపడితే ఈ సినిమా మీకోసం వెళ్ళిపోండి. మీకు ఓవర్ ది టాప్ సిల్లీ కామెడీ సిస్టమ్ అయినా లైక్ జాతరత్నాల టైప్ సినిమాలు ఇష్టమైతే ఈ మూవీని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇన్ కేస్ మీరు జనరల్ ఆడియన్స్ అనుకో, మీరు చెప్పాను కదా స్టార్టింగ్ చెప్పినట్టు మీ బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి మూవీని వెళ్ళి వాళ్ళు చూపించే ఇల్లాజికల్ బట్ ఎట్ ఎంటర్టైనింగ్ కామెడీ హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేసేయండి. ఈ ఓమే బుష్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.25 out of 5 అండి. దట్స్ ది వే ఆఫ్ ఓమే బుష్ గైస్.